నమస్తే. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్. ప్రధానంగా మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు ఒకసారి చూద్దాం. ఇక్కడ అవినీతి కేసులకు సంబంధించి, ఎందుకంటే ఇటీవల దాదాపు 100 కోట్లు ఒక దగ్గర, నిన్న అదే తరహాలో ఇంకొక వ్యక్తి దగ్గర 17 లక్షలు, బినామీ వ్యక్తి దగ్గర 17 లక్షలు పట్టుబడ్డాయి. సో ప్రధానంగా ఈ అవినీతికి సంబంధించి ఒక వార్త రావడం జరిగింది. సో ఆ శాఖలు అవినీతికి కేర్ ఆఫ్, ఏసీబీ వెంటాడుతున్న డోంట్ కేర్, ప్రతి పనికి ఓ రేటు, ముడుపులు ఇస్తేనే ముందుకు లేదంటే పెండింగ్, ప్రతి నెల సగటున ఏసీబీ ట్రాప్లో 15 మంది ఆఫీసర్లు, అయినా మారని అధికారుల తీరు, సీఎంఓకు రెగ్యులర్గా అవినీతి నిరోధక శాఖ రిపోర్ట్, మున్సిపల్, రిజిస్ట్రేషన్, రెవెన్యూ, పోలీస్, ఎక్సైజ్, రవాణా, ఇరిగేషన్, విద్యుత్ శాఖల్లోనే అధిక కేసులు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ప్రధానమైన అవినీతి జరిగేదంతా కూడా ఈ ఏదైతే మున్సిపల్ అండ్ రిజిస్ట్రేషన్, రెవెన్యూ, మనకు తెలిసిందే ఇదంతా కూడా, పోలీస్ వ్యవస్థలో, ఎక్సైజ్ వ్యవస్థలో, రవాణా, ఇరిగేషన్, విద్యుత్ శాఖల్లో. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం పట్టించుకోవట్లేదా అంటే ప్రతి వ్యక్తి మీద లేదా ప్రతి ఆఫీసర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా సీఎంఓకి రెగ్యులర్గా అవినీతి నిరోధక శాఖ రిపోర్ట్ ఇస్తూ ఉంది సీఎంఓకి. మరి ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? మరి వీళ్ళు మారట్లేదా, లేదా గట్టిగా చెప్పే ప్రయత్నం చేయట్లేదా, లేకపోతే వీళ్ళకి సరైన శిక్షలు పడట్లేదా, ఏం జరుగుతూ ఉంది అనేది. ఎందుకంటే ఇప్పుడు ఒక టైం కాకపోతే ఇంకొక టైంలో అయినా ఇంతమంది పట్టుబడుతున్న సమయంలో కూడా ఈ అవినీతికి సంబంధించి తవ్వే కొద్దీ వస్తూనే ఉన్నాయి. అవినీతి చేసేవాళ్ళు, లేకపోతే అవినీతికి పాల్పడుతున్న వాళ్ళు, లేకపోతే డబ్బు తీసుకుంటున్న దొరికిన వాళ్ళు, కింద కేడర్ నుంచి, కింద స్థాయి నుంచి, ఏఓ నుంచి దాదాపు పై స్థాయి వరకు ఇప్పటి వరకు దొరికిన వాళ్ళే. అసిస్టెంట్ ఏఓల దగ్గర నుంచి, అసిస్టెంట్ల దగ్గర నుంచి మొత్తం ప్రతి ఆఫీస్లో, ఒక్క ఆఫీస్కి సంబంధించిన కాదు ఇది, ప్రతి డిపార్ట్మెంట్లో ఇదే తరహా అవినీతి జరుగుతూ ఉంది. మరి ఏం చేస్తున్నారు అంటే ఖచ్చితంగా రిపోర్ట్లు అయితే సీఎంఓకి వెళ్తున్నాయి, మరి దాని మీద సరైన యాక్షన్ తీసుకోలేకపోతుందా గవర్నమెంట్ అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ కనపడతా ఉంది. సో ఇక్కడ ఏం చెప్తా ఉన్నారు, ప్రతి నెల సగటున ఏసీబీ ట్రాప్లో 15 మంది ఆఫీసర్లు, నాట్ ఏ జోక్, అది 15 మంది ఆఫీసర్లు ప్రతి నెల. ఇప్పటికీ కూడా అదే పరిస్థితి. మరి అయినా మారిన అధికారుల తీరు మరి ఎందుకు మారట్లేదు? ఎవరైనా బలమైన శక్తి వాళ్ళ వెనకాల ఉండాలా. ఏ రాజకీయ నాయకులో, ఎమ్మెల్యేలో, ఎంపీలో, మినిస్టర్లో ఎవరొకళ్ళు వాళ్ళు కాపాడుతుండాలా. లేకపోతే వాళ్ళు ఎందుకు అంత ధైర్యంగా మారకుండా, ఇన్ని జరుగుతున్నా కూడా ఏమందాక రాదులే అన్న ఫీలింగ్తో ఎందుకు ఇంకా అవినీతి చేస్తారు, ఇంకా డబ్బులు డిమాండ్ చేస్తారు? ఏదో ఒక శక్తి అయితే వెనకాల ఉండి నడిపియాలి వాళ్ళని. లేదా గవర్నమెంట్ అయినా ఏదో చూసి చూడనట్టు, సరే వీళ్ళ పేరు వెళ్ళినప్పుడు పిలిచి మాట్లాడి, ఈ తర్వాత చేయకు, లేకపోతే చేసుకోగానే సైలెంట్గా చేసుకో అని చెప్పడమో, ఇట్లాంటివి చేస్తేనే వాళ్ళు మారరు. ఇక వాళ్ళకి దానికి తగ్గట్టుగా యాక్షన్ ఉండాలి. ఎందుకంటే పేదలకు సంబంధించినవి ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్నవాళ్ళు నెలకు ఒకసారో లేకపోతే 6 నెలలకో సంవత్సరానికో వాళ్ళకి అవసరం పడితే రిజిస్ట్రేషన్ ఆఫీస్, వాళ్ళు భూములు కొంటానే ఉంటారు. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పేదలకు పెద్ద పని ఉండేటట్టు లేదు. ఇప్పుడున్న పరిస్థితిలో పేదలు ఎవరు కూడా భూములు కొనే పరిస్థితి లేదు, అమ్ముకోవడం తప్పితే. మరి ఇవన్నీ కూడా ఇప్పుడు మున్సిపల్ శాఖ కావచ్చు, రెవెన్యూ, పోలీస్, ఎక్సైజ్, రవాణా, ఇరిగేషన్, ఇవన్నీ కూడా పేదలకు సంబంధించి, పేదలు ఎక్కువగా వెళ్ళే ప్రాంతాలు ఇవన్నీ కూడా. మరి ఒక 10,000 ఎవడైనా డిమాండ్ చేస్తే ఇచ్చే పొజిషన్లో పేదలు ఉంటారా? ఉండేటట్టు ఉందా ఇప్పుడున్న సిచ్యువేషన్లో? మరి వీటన్నిటి మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు, సరైన యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు వీళ్ళ మీద అనేది ఇక్కడ అర్థం కాని విషయాలు. రాష్ట్ర ప్రభుత్వంలో ప్రధాన శాఖలైన మున్సిపల్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పోలీస్, ట్రాన్స్పోర్ట్, విద్యుత్, ఎక్సైజ్, ఇరిగేషన్ శాఖల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నది. ఏసీబీ దాడుల్లో ఆ శాఖలకు చెందిన అధికారులే అధిక సంఖ్యలో పట్టుబడుతుండడమే అందుకు బలమైన సాక్ష్యం. అలాగే ఆ శాఖలకు చెందిన అధికారుల అవినీతిపైనే పెద్ద ఎత్తున ఏసీబీ ట్రోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు వస్తున్నట్లు తెలుస్తున్నది. అయితే ఆ శాఖల్లో ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్ చేస్తున్నారని, ఆ మొత్తం ముట్టడి చెబితేనే పనులు అవుతాయని, లేదంటే ఎంతటి స్థాయిలో ఉన్న వ్యక్తులకైనా ఇబ్బందులు తప్పవనే విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. సో ప్రతి నెల మున్సిపల్ రెవెన్యూలోనే ఎక్కువ కరప్షన్. సో ప్రతి నెల మున్సిపల్ రెవెన్యూ శాఖల్లోనే ఎక్కువ కరప్షన్. ప్రతి నెల సగటు 15 మంది అధికారులను ఏసీబీ ట్రాప్ చేస్తుంది. అందులో సగం
కన్నా ఎక్కువ మంది మున్సిపల్ రెవెన్యూ శాఖలకు చెందిన అధికారులే ఉంటారు ఖచ్చితంగా. మున్సిపల్కి సంబంధించి అయితే విచ్చలవిడిగా ఈ ఒక సామాన్యుడు, నిజంగా వాడు ఒక సామాన్యుడు, వీడి వెనకాల ఎవడు ఉండడు, ఏ ఎమ్మెల్యే వీడిని కొట్టిన ఎవడు రాడు అనే స్థాయి ఉన్నవాడు, అలాంటి వాళ్ళు ఎవరైనా ఎదురైనప్పుడు వీళ్ళ దందా వేరేగా ఉంటుంది. ఇది అవదిగా, ఈ పని అవదిగా. లోపల సారు సంతకం పెట్టనన్నారు, పైసలు ఇవ్వాలా, పైసలు ఇస్తేనే సార్ సంతకం పెడతారు. ఇని వీడే చెప్తాడు. ఒకవేళ సార్ అడిగిండా లేదా అనేది పక్కన పెడితే వీడే సార్ని అవినీతి చేసే పరిస్థితి కూడా ఉంటుంది. అటెండర్స్ కొంతమంది ఉంటారు, వచ్చే అతని దీన్ని బట్టి, అతని లుక్స్ బట్టి వీళ్ళు ఫిక్స్ అవుతారనమాట. వీడి దగ్గర గట్టిగా గుంజొచ్చు, లేదా వీడిని డిమాండ్ చేయొచ్చు. ఒక పేదవాడు ఎవరైనా కనపడితే వీని గట్టిగా బెదిరిస్తే పని అయిపోతుంది, అప్పు చేసైనా పైసలు తెస్తాడు. ఈ రకమైన స్ట్రాటజీ ఉంటుంది వీళ్ళ దగ్గర. ఈ అటెండర్స్ ఎవరైతే పనిచేస్తారో ఇలాంటి గవర్నమెంట్ ఆఫీసులో వీళ్ళ చూసే పసిగడతారు వీళ్ళని. ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఇప్పుడు పెద్ద సార్ వస్తే వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి, ఎందుకంటే వాడు పైసలు ఇస్తాడు పక్కా. సో వాడితో ఎట్లా మాట్లాడాలి, సో ఒక పేదవాడు వస్తే వాడిని ఎట్లా బెదిరించాలి, నీ పని అవ్వదు, చేయను అన్నాడు సారు, 10,000 15,000 ఏందే 10,000 ముష్టి ఇస్తున్నాం అన్న వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. మరి ఈ రకమైన దందా చేస్తున్నప్పుడు మరి ఒక సామాన్యుడు నిజంగా కంప్లైంట్ ఇస్తే పట్టించుకుంటుందా అనేది నిజంగా ప్రభుత్వానికే అర్థం కావాలి. ఇది వెళ్తున్నాయి, దీని మీద అన్ని కంప్లైంట్స్ వెళ్తున్నాయి. టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు, దానికి కంప్లైంట్ చేస్తూనే ఉన్నారు. కానీ మరి అది రెక్టిఫై అవుతుందా? మరి రెక్టిఫై అయ్యేటప్పుడు సంఖ్య తగ్గాలి, అవినీతి చేసే వాళ్ళ సంఖ్య తగ్గాలి. కానీ పెరుగుతూ ఉంది. 15 మంది అంటే ఒక్క నెలకు 15 మంది ఏసీబీ వలలో పడుతున్నారంటే మరి దాన్ని బాధ్యత ఎవరిది? సరైన శిక్ష లేకపోవడమే దీనికి ప్రధాన కారణం అని నేనంట. సరైన శిక్ష పడితే ఖచ్చితంగా మారుతారు. సరైన శిక్ష, భయం అనేది ఉండాలి ఫస్ట్. ఈ ఆఫీసెస్లో పనిచేసే వాళ్ళకి భయం, అటెండర్ దగ్గర నుంచి, వార్డ్ బాయ్ దగ్గర నుంచి భయం ఉంటేనే ప్రధానంగా ఈ మార్పు అనేది వస్తుంది. లేదంటే ఇంతే ఉంటుంది. కొందరు మున్సిపల్ కమిషన్లు సైతం లంచాలు డిమాండ్ చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. బిల్డింగ్ పర్మిషన్, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు, లేఅవుట్ పర్మిషన్లు, ఎల్ఆర్ఎస్ సర్టిఫికేట్స్ ఇచ్చే విషయంలో పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వాటర్ వర్క్స్ విభాగంలోనూ అధికారులు డబ్బులు ఇవ్వకపోతే నాలా కనెక్షన్ ఇవ్వలేట్లేదని ఫిర్యాదులు ఉన్నాయి. రెవెన్యూ శాఖలో పట్టాదారు పాస్బుక్ పుస్తకాలు, భూ బదలాయింపు, నాలా సర్టిఫికేట్స్, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు నాలా కనెక్షన్కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున, ఇది ఇప్పుడు కాదు, గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా ఈ లోకల్గా ఎవరైతే ఉంటారో కౌన్సిలర్స్ అని, చిన్న లీడర్సు, వార్డ్ మెంబర్స్ అని ఉంటారు కదా. సో వీళ్ళే డిమాండ్ చేస్తారు, లేదా వాటితో డిమాండ్ చేయిస్తారు. వాళ్ళకి అదే పైసలు అన్నమాట. సో ఈ పరిస్థితి ఖచ్చితంగా ఉంది. కానీ మరి దీని మీద సరైన యాక్షన్ తీసుకోవట్లేదేమో అని మాకు అనిపిస్తూ ఉంది.